నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ అజయ్. ఇవాళ రేపు చాలా మందిలో మనం చూసే ప్రాబ్లము ఒబెసిటీ. అంటే పాపం వాళ్ళు డైటింగ్ చేస్తారు. హెల్తీగా తింటాం అనుకుంటారు. బట్ ఏం చేసినా సరే ఒళ్ళు పెరిగిపోతా ఉంటారు. అది అంటే ఇట్స్ బికమ్ ఎ వెరీ సఫర్ అవుతున్నారు చాలామంది. అండ్ ఇవాళ రేపు ఒక సోషల్ నార్మ్ కింద అయిపోయింది. ఏంటి స్లిమ్‌గా ఉండాలనేది ఒక కంపల్షన్ కింద అయిపోయింది. దాంతోటి చాలామంది బాడీ షేమింగ్‌కి సఫర్ అవ్వడం, ఆ స్టార్వేషన్‌కెళ్ళి సమంగా ఫుడ్ తీసుకోక మాల్ న్యూట్రిషన్ వల్ల సఫర్ అయ్యి, దాంతోని వేరే డేంజర్స్‌కి లోనయ్యి, కిడ్నీ ప్రాబ్లమ్స్‌తోని, లివర్ ప్రాబ్లమ్స్‌తోని వీటన్నిటితోని సఫర్ అవుతున్నారు. కాకపోతే బేసికల్‌గా ఒబెసిటీ ఎందుకొస్తుంది అని అర్థం చేసుకున్నప్పుడు, మనం దానికి ఒక సొల్యూషన్ తీసుకోవచ్చు. అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత తిన్నా, ఏం చేసినా పర్వాలేదు. మనదొక బాడీ టైప్ ఉంటది. దాన్ని బట్టి అదిగో పిల్లలు బొద్దుగా ఉన్నారు, లేకపోతే బక్కగా ఉన్నారు. అంటే వాత, పిత్త, కఫ తత్వాలున్నప్పుడు, కఫతత్వం ఉన్న వాళ్ళకి తొందరగా ఒళ్ళు చేసే టెండెన్సీ ఉంటది. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సుంటది. అంటే ఒబీస్ అవ్వకుండా. ఇప్పుడు ఒబెసిటీ అంటే కొంతమంది స్టాకీగా ఉంటారు. కానీ ఫిట్‌గా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కుస్తీ పోటీకెళ్ళే వాళ్ళనో, వెయిట్ లిఫ్టర్స్‌నో చూస్తాం. వాళ్ళకి పొట్టుంటది, స్టాకీగా ఉంటారు గానీ దే ఆర్ హెల్తీ. దే ఆర్ యాక్టివ్. వాళ్ళు పరిగెత్తగలరు. ఒక 2, 3 కిలోమీటర్లు అన్నీ చేయగలరు. అది ఒబెసిటీ కింద రాదు. ఎప్పుడైతే మన ఫ్యాట్ డిపాజిట్స్ అన్‌న్యాచురల్‌గా గ్రో అయ్యి, అన్‌వాంటెడ్ ప్లేసెస్‌లో వచ్చి, మన బాడీ మూవ్‌మెంట్‌కి, మన రెగ్యులర్ ఫంక్షనింగ్ ఆఫ్ మెటబాలిజంకి ఒక హిండరెన్స్ కింద మారినప్పుడు, దాన్ని ఒబెసిటీ కింద కన్సిడర్ చేసుకోవాలి. అంటే అందరూ సన్నగా అయిపోలేరు. ఎవరి బాడీ టైప్‌ని బట్టి కొంతమంది స్టాకీగా ఉంటారు. బట్ మనం ఫిట్‌గా ఉన్నామా? మన వెయిట్‌ని మనం క్యారీ చేసుకోగలుగుతున్నామా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన బాడీ సైజ్‌ని బట్టి, మన బాడీ షేప్‌ని బట్టి, మన హార్ట్ కెపాసిటీ ఇట్స్ ప్రీ డిటర్మిన్డ్. సో, అంతే కెపాసిటీతోనే అది ఫంక్షన్ చేయగలదు. అలాంటప్పుడు మన బాడీ యాక్సెప్టబుల్ వెయిట్ కన్నా పెరిగినప్పుడు, ఆ సైజ్ పెరిగినప్పుడు, ఈ హార్ట్ కూడా స్ట్రగుల్ అవుతుంటది టు సప్లై ద బ్లడ్ టు ఎవ్రీ రీజన్ ఆఫ్ ద బాడీ. దీంతోనేంటంటే జనాలకి ఎక్సెసివ్‌గా స్వెట్టింగ్ రావడం, ఒక 4 అడుగులేసేసరికి ఊపిరి అందకపోవడం. అంటే ఆక్సిజనేషన్ కరెక్ట్‌గా అవ్వదు బాడీలోని. దీనివల్ల ఆహ్, రెస్ట్ ఆఫ్ ద అంటే బ్రెయిన్‌కి కొంతవరకు బ్లడ్ సప్లై కరెక్ట్‌గా ఎళ్ళదు. సో, ఆలోచనలు కరెక్ట్‌గా రావు. ఆలోచన తీరు మారుతది. అలాగే మన కిడ్నీస్‌కి గాని, ఆ బ్లడ్ ఫ్లో సరిపోదు. యూరినేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. సో, బేసికల్‌గా ఒబెసిటీ అనేది చూసుకుంటే, ఇట్స్ ఎ డిస్‌ఫంక్షన్ ఇన్ ద ఫ్యాట్ మెటబాలిజం ఆఫ్ ద బాడీ. సో, ఫ్యాట్ అనేది మనకొక నెసెసరీ పార్ట్. ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో, ఫ్యాట్ ఇంకా అంతకన్నా చాలా ఇంపార్టెంట్. సో, ఫ్యాట్‌ని కంప్లీట్‌గా ఫుడ్‌లో అవాయిడ్ చేసేసినా గానీ, బాడీ ఉన్న కార్బోహైడ్రేట్స్‌ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకొని, దాన్ని వాడుకుంటా ఉంటది. సో, బేసికల్‌గా ఇప్పుడు అలోపతి సిస్టమ్‌లో తీసుకుంటే మనకి డైజెషన్ ఈస్ సీన్ ఓన్లీ అట్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైనల్ లెవెల్. అక్కడి వరకే డైజెషన్ చూస్తాం. కాకపోతే మన ఆయుర్వేదంలోని 7 స్టెప్స్ ఆఫ్ డైజెషన్ చెప్పారు. ఫస్ట్ ఏంటి? ఫుడ్డెళ్ళి రసం కింద మారుతది. ఆ రసం బ్లడ్‌లోకి అబ్సార్బ్ అయ్యి, బ్లడ్ కింద మారుతది. ఆ బ్లడ్ నుంచి మజిల్‌కెళ్తది. ఆ మజిల్ నుంచి బోన్‌కెళ్తది. అక్కడి నుంచి నర్వస్ టిష్యూ, ఫ్యాట్ ఇవన్నీ కన్వర్ట్ అవుతాయన్నమాట. సో, మేద అంటారు. ఆ మేద ఫ్యాట్ డైజెషన్ దగ్గర ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మనుషులు ఒబెస్ స్టేట్‌లోకెళ్తుంటారు. బేసికల్‌గా ఇది హైబర్నేషన్ టెండెన్సీ. ప్రతి మ్యామల్‌లోని ఒక హైబర్నేషన్ కెపాసిటీ ఉంటది. అంటే మనం కొన్ని రోజులు మనకి ఫుడ్ దొరకదు అనుకున్నప్పుడు, తిన్న ఫుడ్‌నంతా ఫ్యాట్ కింద స్టోర్ చేసుకుంటది. యూజువల్‌గా బేర్స్‌లో గాని, చలి ప్రదేశాలలో ఉన్న జంతువుల్లోని మనం చూస్తుంటాం. ఎలాగైతే ఒంటెలు నీళ్ళని స్టోర్ చేసుకోగలవో, అలాగే ప్రతి మ్యామల్ కూడా కొంత ఫ్యాట్‌ని స్టోర్ చేసుకోగలదు. అది జెనెటిక్ లెవెల్‌లో ఒక స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ జీన్. అంటే మన ఫ్యాట్ మెటబాలిజంకి సంబంధించి ఫ్యాట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి? సో, నేను తిన్న ఎనర్జీని యూజ్ చేసుకోవాలా? లేదా స్టోర్ చేసుకోవాలా? అనేది ఒక బాడీలోనున్న ఒక మెటబాలిక్ ఫంక్షన్. దానిలోని ఇంబాలెన్స్ రావడం వల్ల ఒబెసిటీ వస్తుంది. సెకండ్ ఫ్యాక్టరు ఎస్పెషల్లీ లేడీస్‌లో తీసుకుంటే, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా ఒబెసిటీ వస్తది. ఎందుకంటే ఫీమేల్ హార్మోన్స్ రెగ్యులేట్ ద ఫ్యాట్ స్టోరేజ్ ఇన్ ద బాడీ. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, లేడీస్‌లోనేంటి దే హావ్ టు పుట్ ఆన్ వెయిట్ అండ్ ఫ్యాట్ కింద కూడా స్టోర్ చేసుకొని న్యూట్రిషియస్ మిల్క్ తయారు చేసి బేబీని ఫీడ్ చేయాలి. సో, అందుకని వాళ్ళు తిన్న ఫుడ్ అంతా కూడా వీళ్ళ నరిష్‌మెంట్ కన్నా బేబీ సపోర్ట్ స్ట్రక్చర్ కోసం వెళ్ళిపోతది.
సో, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ లేనప్పుడు కూడా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తే, దీనివల్ల లేడీస్‌లోని ఎక్కువ ఆ ఫ్యాట్ మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి, వాళ్ళలో కూడా ఎక్కువ ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, దీనికి మనం ఫస్ట్‌గా చేయాల్సిందేంటంటే, మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం అనేది ఆలోచించుకోవాలి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ డైట్ వైస్ ఫర్ ఒబెసిటీ ఈజ్ మోర్ ఇంటేక్ ఆఫ్ పౌల్ట్రీ. ఈ లాస్ట్ 20, 30 ఇయర్స్‌లో చూసుకుంటే ఎగ్, చికెన్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. ఇంతకుముందు ఎప్పుడో నెలకొకసారో, 2 నెలలకొకసారో ఉండేది. వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అయిపోయింది. బట్ మనం తీసుకుంటున్న పౌల్ట్రీ ప్రొడక్ట్స్ ఏవి కూడా దే కాంట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎన్ అగ్రికల్చర్ నౌ. ఇట్స్ బికమ్ మోర్ లైక్ ఎన్ ఇండస్ట్రీ. సో, ఇప్పుడు మనకొచ్చేదంతా కూడా జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్. అంటే వాటి బాడీ మాస్ సడెన్‌గా ఇంప్రూవ్ అవ్వాలి. దానిలో స్ట్రెంగ్త్ గానీ, బోన్ డెన్సిటీ గానీ ఏముండదు. జస్ట్ అన్ సడెన్ ఇంక్రీజ్ ఇన్ మాస్. సో, అదే తత్వం మనలోని కూడా నింపుకుంటున్నాం. అలాగే మనం చూసుకుంటే మనం తినేదంతా కూడా ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఫుడ్డే గానీ, ఒక ఆర్గానిక్ ఫుడ్ గానీ అదేమి ఉండట్లేదు. సో, ఈ తత్వం వల్ల ఏదైతే మనం ఇంటేక్ చేసుకుంటున్న ఫుడ్ ఉందో, ఇది మన బాడీలోనున్న మెటబాలిజంని డిస్టర్బ్ చేస్తుంది. దీంతో పాటు ఏంటంటే, మనకి లైఫ్ స్టైల్ ఇంబాలెన్సెస్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. ఎంత లావుగున్నా గానీ డైటింగ్ చేసో, ఏదో చేసి తగ్గించుకుందాం అనుకుంటున్నారు గానీ, బట్ దట్ ఈస్ నెవర్ ఎ సొల్యూషన్. ఫుడ్ ఆపినంత మాత్రం తీసుకున్న ఫుడ్‌ని అది ప్రాసెస్ చేసుకుంటది, అంటే ఎనర్జీ కింద వాడుకుంటదని లేదు. కొంచెం తీసుకున్నా కూడా మన దగ్గర ఫ్యాట్ మెటబాలిజం కరెక్ట్‌గా లేనప్పుడు, అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతది. సో, మా బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్‌లో మేము దీనికేంటంటే, మా రీసెర్చ్‌లో మేము తయారు చేసింది ఒబెసిటీ మెడిసిన్. మన మణిపుర చక్రం మీద పనిచేస్తది. మణిపుర ఫైర్ ఎలిమెంట్, మన నేవల్ చక్ర అంటారు. నాభి చక్రం. ఇదేంటంటే అగ్నిని ఉంచుకొని, ఆ అగ్నిని పరివర్తన చేసి ఒక ప్రొడక్ట్‌ని ఇంకో ప్రొడక్ట్ కింద మార్చడానికి, బర్న్ చేసి ఎనర్జీ రిలీజ్ చేయడానికి ఈ అగ్ని పనికొస్తది. అయితే ఈ అగ్నిలోని 7 రకాలుంటాయి. ఏది జఠరాగ్ని, అది కాకుండా మన రసం దగ్గర, రక్తం దగ్గర, అలాగే మేధ అంటే ఫ్యాట్ మెటబాలిజం దగ్గర కూడా ఒక అగ్ని ఉంటది. ఈ మేధాగ్ని ఏదైతే ఇంబాలెన్స్ ఉంటుందో, దాన్ని రెక్టిఫై చేయడానికి మన ఈ మెడిసిన్ పనిచేస్తుంది. సో, మనం చెప్పిన అంటే మా దగ్గరకొచ్చిన వాళ్ళకేంటంటే కొంచెం మంచి డైట్ రెస్ట్రిక్షన్స్ చెప్పి, ఏది ఎలాగ తినాలి, ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేసుకోవాలి, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి. వీటన్నిటితో పాటు మన మెడిసిన్ తీసుకున్నప్పుడు డెఫినిట్‌గా ఒబెసిటీ అనేది కంట్రోల్ చేయొచ్చు. అంటే శరీరంలో ఆ తత్వం మార్చొచ్చు. బట్ ఉన్న ఫ్యాట్‌నంతా బర్న్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. అంటే మనకి ఎయిదర్ మంచి మెంటల్ యాక్టివిటీ ఉండాలి, ఒక క్రియేటివ్ నేచర్ ఉండాలి, అలాగే ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ. దాంతో పాటు ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు ఒబెసిటీని కంట్రోల్ చేయొచ్చండి. థాంక్ యూ.